హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ట్రెండ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న 5 బెస్ట్ మోనోపోలీ బిజినెస్ ఉన్న స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు మన ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి, ఇంకోటి బిఎస్సి. ఎన్ఎస్సిలో అప్రాక్సిమేట్లీ 1500 కంపెనీస్ వరకు లిస్ట్ అయి ఉన్నాయి. బిఎస్సిలో అప్రాక్సిమేట్లీ 5000 కంపెనీస్ వరకు లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో 5 బెస్ట్ మోనోపోలీ బిజినెస్ ఉన్న స్టాక్స్ గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ మోనోపోలీ స్టాక్స్ గురించి, అసలు మోనోపోలీ అంటే ఏంది, దాని నుంచి కొంచెం లిటిల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏం లేదండి, మోనోపోలీ అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. ఆఫీస్ బయట ఒక టీ షాప్ ఉంది. ఆ సరౌండింగ్ 2-3 కిలోమీటర్స్ ఏరియాలో అసలు వేరే ఆల్టర్నేట్ టీ షాప్ అనేది లేదు. సో మీరు బ్రేక్ టైంలో ఏదైనా టీ తాగాలి అనుకుంటే తప్పకుండా అక్కడనే వెళ్ళి తాగాలి. అక్కడ ఆల్టర్నేట్ టీ షాప్ అనేది లేదు. సో ఆబ్వియస్లీ అలా ఉన్నప్పుడు ఆ టీ వెండర్ ఎంత ప్రైస్ పెట్టి అమ్మితే అంత ప్రైస్ మీరు కొనాల్సి వస్తుంది. సో బికాజ్ ఆల్టర్నేట్ లేదు. అది వాడు ఎలా చేసినా సరే, అది బాగున్నా బాగాలేకపోయినా మీరు అక్కడనే కొనాల్సి వస్తుంది. సో ఆ విధంగా మోనోపోలీ బిజినెస్ కంపెనీస్ ఉన్న స్టాక్స్ కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్. మీరు చూసుకోండి, ఎన్ఎస్సిలో పిడిలైట్ ఇండస్ట్రీస్ ఇది వన్ ఆఫ్ ద మోనోపోలీ బిజినెస్ ఉన్న స్టాక్స్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. సో దీని యొక్క షేర్ ప్రైస్ మీరు చూడండి, 52 ప్రజెంట్ అయితే ఈరోజు 18th May 1356 రూపీస్ రన్ అవుతుంది. దీని యొక్క అప్రాక్సిమేట్లీ ప్రైస్ చార్ట్ చూస్తే మీరు 2002 నుంచి 2020లో కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్లో ఉంది. గ్రీన్ సర్క్యూట్లో దెర్ ఇస్ నో జిగ్జాగ్, నథింగ్. సో అప్రాక్సిమేట్లీ స్టాక్ యొక్క వాల్యూ అప్పర్ సర్క్యూట్లో ఉంది. దాంతోపాటు మీరు చూడవచ్చు దీని యొక్క 52-week లో, 52-week హై. 52-week లో చూస్తే మీరు 1168 రూపీస్ ఉంది. 52-week హై 1709 రూపీస్. మీరు చూడవచ్చు ప్రజెంట్ 18th May అంటే టుడే 1356 రూపీస్ దగ్గర దీని యొక్క షేర్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. సో దాంతోపాటు దీని యొక్క ప్రొడక్ట్స్ మీరు చూడండి. మీ అందరికి తెలుసు ఫెవికాల్, దాంతోపాటు ఫెవిక్విక్, దీంతోపాటు డాక్టర్ ఫిక్సెట్. సో మీ నోయింగ్ ప్రొడక్ట్స్, దీంతోపాటు చాలా ప్రొడక్ట్స్ ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. బట్ ఈ 3 ప్రొడక్ట్స్ జనాలలో బాగా రీచ్ అయిన ప్రొడక్ట్స్. ఫెవికాల్ కానీ, పిడిలైట్ ఫెవిక్విక్ కానీ, లేకపోతే డాక్టర్ ఫిక్సెట్. ఇందులో లేదు, బట్ డాక్టర్ ఫిక్సెట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఇన్ పిడిలైట్ ఇండస్ట్రీస్. దాంతోపాటు మీరు కంపెనీ యొక్క షేర్ హోల్డ్ ప్యాటర్న్ చూసుకుంటే చూడండి ఇక్కడ. జస్ట్ అ మినిట్ హోల్డ్ లైన్. పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డ్ ప్యాటర్న్ కూడా మీరు చూడండి. ప్రమోటర్స్ అప్రాక్సిమేట్లీ 70% హోల్డ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫారెన్ ఇన్వెస్టర్స్ అప్రాక్సిమేట్లీ 11%, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 10%, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ 5% హోల్డ్ చేస్తున్నారు. దాంతోపాటు రిటైల్ ఇన్వెస్టర్స్ 8.9% హోల్డ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు చూడండి, ఇది వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీ. డివిడెండ్ యొక్క రిపోర్ట్ కూడా చూద్దాం మనం. సో కంపెనీ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా డివిడెండ్ పే చేస్తుంది. మీరు చూడండి, 2001 నుంచి వితౌట్ స్కిప్పింగ్ 1 year ఆల్సో కంపెనీ ఈజ్ గివింగ్ డివిడెండ్. సో డివిడెండ్ యొక్క పర్సెంటేజ్ కూడా మీరు చూడండి ఎలా ఇంక్రీజ్ అవుతుంది. 45% నుంచి 700%. ఓకే, లెట్స్ గో టు ఎన్ఎస్సి వెబ్సైట్. ఎన్ఎస్సిలో మీరు చూడండి, జస్ట్ అ మినిట్. లాస్ట్ ఇయర్ అంటే దిస్ ఇయర్ ఎంత డివిడెండ్ ఇచ్చింది. 2020 March 13th కంపెనీ 7 రూపీస్ పర్ షేర్ డిక్లేర్ చేసింది. లాస్ట్ ఇయర్ 2019లో కంపెనీ 6.5, 2018లో 6 రూపీస్, 2017లో 4 రూపీస్. అంటే కంపెనీ యొక్క డివిడెండ్ యొక్క పేఅవుట్ కూడా చూడండి ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు దీన్ని బట్టి మీరు ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు.
పిడిలైట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ మోనోపోలీ బిజినెస్. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ షేర్ పైన ఫోకస్ చేయండి. ప్రజెంట్ అయితే ₹1,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒకవేళ ఇది మీకు ఒక 1,200 దగ్గర వస్తే తప్పకుండా మీరు ఇన్స్టాల్మెంట్లో కొంచెం క్వాంటిటీ తీసుకోవచ్చు. సో మోనోపోలీ బిజినెస్ ఉన్న కేటగిరీలో నెక్స్ట్ కంపెనీ ఐఆర్సిటిసి, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మోనోపోలీ బిజినెస్ ఉన్న స్టాక్. బికాజ్ ఇన్ రైల్వేస్ మీరు టికెట్ బుక్ చేయాలి అంటే తప్పకుండా ఐఆర్సిటిసి త్రూనే బుక్ చేయాలి. బికాస్ వేరే ఆల్టర్నేట్ అనేది మీకు ఐఆర్సిటిసిలో లేదు. ఈవెన్ అంబానీ అయినా లేకపోతే నార్మల్ పీపుల్ అయినా టికెట్ బై చేయాలంటే ఐఆర్సిటిసి వెబ్సైట్ నుంచే బై చేయాల్సి వస్తుంది. బికాస్ మీ అందరికీ తెలుసు ఐఆర్సిటిసి పర్ డే 5 lakh నుంచి 6 lakh టికెట్ బుక్ చేస్తుంది. అంటే మీరు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోవచ్చు ఐఆర్సిటిసికి వచ్చే ఇన్కమ్. చూద్దాం ఒక్క నిమిషం, ప్రైస్ చార్ట్కి వెళ్దాం. ఐఆర్సిటిసి మీరు చెక్ చేయవచ్చు. October 18, 2019 ఓపెనింగ్ ప్రైస్ ₹7,719 ఓపెన్ అయింది. దాంతోపాటు కన్సిస్టెంట్గా మీరు చూడవచ్చు ఇక్కడ కన్సిస్టెంట్గా అప్పర్ సర్క్యూట్లోకి వెళ్ళింది. ₹1,930 వరకు టచ్ అయ్యి తర్వాత 950 లో సర్క్యూట్కి హిట్ అయిన తర్వాత మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళింది. బికాస్ మీ అందరికీ తెలుసు ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్కి బాగాలేదు. దాంతోపాటు ఐఆర్సిటిసి స్టాక్ కూడా అస్సలు బాగాలేదు. బికాస్ ట్రైన్స్ రన్ కాకపోతే ప్రాఫిట్ అనేది ఆబ్వియస్లీ రిజల్ట్స్ అనేది అప్కమింగ్ క్వార్టర్లో మంచిగా రావు. సో దానివల్ల ఏంటంటే స్టాక్ యొక్క వాల్యూ పడుతూ వస్తుంది. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అనుకుంటే, లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలంటే తప్పకుండా ఐఆర్సిటిసి మీద ఫోకస్ చేయండి. ప్రజెంట్ అయితే ₹1,275 వగైరా ట్రేడ్ అవుతుంది. సో నా ఇంటెన్షన్ ప్రకారం దీని యొక్క షేర్ వాల్యూ 1,000 బిలో వరకు రావచ్చు మేబీ నెక్స్ట్ 1-2 మంత్స్లో. ఒకవేళ ₹1,000 వరకు వస్తే మీరు తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో దీని యొక్క షేర్ యావరేజ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తే యావరేజ్ చేసుకోండి. ఒకవేళ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా కొంచెం క్వాలిటీ మీరు తీసుకోండి ఇందులో. దాంతోపాటు మనం చూద్దాం దీని యొక్క షేర్ హోల్డ్ ప్యాటర్న్ చూసుకోండి. ప్రమోటర్స్ అప్రాక్సిమేట్లీ 87% హోల్డ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ 1%, ఫారెన్ ఇన్వెస్టర్స్ 1%, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 5% హోల్డ్ చేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్స్ ఒక 5.85% మీన్స్ అప్రాక్సిమేట్లీ 6% హోల్డ్ చేస్తున్నారు. సో చూడండి, దీంతోపాటు మన రీసెంట్గా కంపెనీ డిక్లేర్ చేసింది ₹10 డివిడెండ్ ఒక షేర్కి. 100% మీన్స్ ₹10 డివిడెండ్ ఇచ్చింది. సో మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే, లాంగ్ టర్మ్లో ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలనుకుంటే తప్పకుండా మీరు ఐఆర్సిటిసి మీద ఫోకస్ చేయండి. చూడండి, రెవెన్యూ కానీ నెట్ ఇన్కమ్ కానీ ఎవ్రీథింగ్ దీనిలో ఉంది. ఎవ్రీథింగ్. బికాస్ అందుకే మార్కెట్లో అంత బజ్ ఉంది ఐఆర్సిటిసి మీద. మీరు ఐఆర్సిటిసిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. బట్ ఒక మంచి ప్రైస్ 1,000 బిలో వస్తే తప్పకుండా మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చేసుకోండి ఇందులో. మోనోపోలీ బిజినెస్ ఉన్న ఇంకో కంపెనీ బాటా ఇండియా. ఇది కూడా చాలా చాలా మంచి కంపెనీ ఫుట్వేర్ సెక్టర్లో. సో ప్రజెంట్ మన ఇండియన్ మార్కెట్లో ఉన్న ఫుట్వేర్ కంపెనీ ద బెస్ట్ కంపెనీ బాటా ఇండియా. దీని యొక్క ప్రైస్ చార్ట్ కూడా మీరు చూడండి. లాస్ట్ మ్యాక్స్ చూద్దాం మనం గూగుల్లో. చూడండి, కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్లో ఉంది. బట్ ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ వల్ల కొంచెం ఫాల్ అయింది. మీరు చూడండి, లైక్ 52 వీక్ హై ₹1,895కి టచ్ అయ్యి 52 వీక్ లో ₹1,000కి ఫాల్ అయింది. మీరు చూడండి, ఆ ఫాల్ కూడా లాస్ట్ 1 monthలో అలా అయింది. 6 monthsలో చూడండి. ఏప్రిల్ 2020 బికాస్ ఆఫ్ 52 వీక్ లో బికాస్ ఆఫ్ దిస్ కరోనా సిచ్యువేషన్ వల్ల ఫాల్ అయింది. మీ అందరికీ తెలుసు ప్రజెంట్ మార్కెట్స్ అన్ని షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. బికాస్ దాని యొక్క మెయిన్ రీజన్ వల్ల బాటా ఇండియా యొక్క షేర్ వాల్యూ ఫాలో అవుతూ వస్తుంది. బట్ నాట్ ఏ ప్రాబ్లం.
లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేయాలనుకుంటే బాటా ఇండియా ద బెస్ట్ కంపెనీ ఇన్ ఫుట్వేర్ కేటగిరీ. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ కూడా మీరు చూడండి. రెవెన్యూ కానీ, నెట్ ఇన్కమ్ కానీ, ఈపీఎస్ కానీ, నెట్ ప్రాఫిట్ మార్జిన్ కానీ, ఎవ్రీథింగ్ గ్రీన్లో ఉంది. దాంతోపాటు మీరు వెళ్ళండి షేర్ హోల్డ్ ప్యాటర్న్కి వెళ్దాం మనం. బాటా ఇండియా షేర్ హోల్డ్ ప్యాటర్న్ చూడండి. ప్రమోటర్స్ 52% అంటే అప్రాక్సిమేట్లీ 53% హోల్డ్ చేస్తున్నారు. దాంతోపాటు ఫారిన్ ఇన్వెస్టర్స్ 11%, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 25%, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అప్రాక్సిమేట్లీ 14% హోల్డ్ చేస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్స్ 11% హోల్డ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 12% అనుకోండి. మీరు ప్లెడ్జింగ్ కూడా చూడండి. ప్రమోటర్స్ ఒక్క షేర్ కూడా ప్లెడ్జ్ చేయలేదు. అంటే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. దాంతోపాటు కార్పొరేట్ యాక్షన్కి వెళ్ళేసి డివిడెండ్ మీద ఫోకస్ చేద్దాము. డివిడెండ్ మీరు చూడండి. బాటా ఇండియా కూడా గత 20 years నుంచి కంటిన్యూస్గా డివిడెండ్ పే చేస్తుంది వితౌట్ ఎనీ మిస్. అండ్ డివిడెండ్ పర్సంటేజ్ కూడా మీరు చూడండి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మనం చూసాము లాస్ట్ ఇయర్ బాటా ఇండియా అంటే దిస్ ఇయర్ ఎంత డివిడెండ్ పే చేసింది. లాస్ట్ ఇయర్ 2019 ఒక్క షేర్కి 625 రూపీస్, 6.25 రూపీస్ పే చేసింది. 2018 4 రూపీస్, 2017 ₹3.50 పే చేసింది. అంతే కంటిన్యూస్గా డివిడెండ్ కూడా ఇస్తూ వస్తుంది. దాని యొక్క ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో దీంతోపాటు ఫుట్వేర్ కేటగిరీలో ఆల్టర్నేట్ కంపెనీ రిలాక్సో ఫుట్వేర్. జస్ట్ అ మినిట్. మోనోపోలీ బిజినెస్ ఉన్న నెక్స్ట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్, ది బెస్ట్ కంపెనీ ఇన్ పెయింట్ సెగ్మెంట్. మార్కెట్లో చాలా పెయింట్ కంపెనీస్ ఉన్నాయి. మీరు బడ్జెట్ పెయింట్ ఉంది, లేకపోతే నెరలాక్ ఉంది. బట్ కంపేర్ టు దీస్ టూ పెయింట్ కంపెనీస్, ఏషియన్ పెయింట్స్ ఈజ్ ద టాప్. బట్ బేసికల్లీ మీరు ఇండియాలో దీని యొక్క సేల్స్ కానీ చాలా హైలో ఉంటాయి కంపేర్ టు బడ్జెట్ పెయింట్స్ కానీ నెరలాక్ పెయింట్స్. సో దాట్స్ ద రీజన్ నాట్ ఓన్లీ ఇండియా, ఏషియాలో ద బిగ్గెస్ట్ పెయింట్ కంపెనీ ఏషియన్ పెయింట్స్. దీని యొక్క ప్రైస్ చార్ట్ అని కూడా మీరు చూడండి. 20 years ప్రైస్ చార్ట్ అని చూద్దాము. కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్లో ఉంది. గ్రాఫ్ నో జిగ్జాగ్ నథింగ్, అప్పర్ సర్క్యూట్లోనే ఉంది. 52 week హై ప్రైస్ చూద్దాము. 52 week హై ప్రైస్ 1916 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. 52 week లో 1291 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. బట్ మీ అందరికీ తెలుసు ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్ వల్ల మార్కెట్స్ అనేది ఫాలో అవుతూ వస్తున్నాయి. దాంతోపాటు ఏషియన్ పెయింట్స్ యొక్క షేర్ ప్రైస్ కూడా ఫాలో అయింది. బట్ ఎలా అయితే ఫాలో అయిందో అదేవిధంగా కూడా లేవడం జరిగింది. మీరు చూడవచ్చు ఇందులో మార్చ్ జస్ట్ అ మినిట్ అప్రాక్సిమేట్లీ కరెక్ట్ అయింది. బట్ అదేవిధంగా లేవడం జరిగింది. అదే అండి, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ఎలా అయితే ఫాలో అవుతాయో అదేవిధంగా రికవర్ అవుతాయి. అదే ఫండమెంటల్ స్ట్రాంగ్ లేని కంపెనీస్ ఫాల్ అవ్వడం చాలా ఫాస్ట్గా అవుతాయి, రికవర్ అవ్వడం చాలా ఫాస్ట్గా అవుతాయి. సో మీరు ఈ విధంగా ఫోకస్ చేయండి. బ్యాలెన్స్ షీట్కి వెళ్దాము. కంపెనీ యొక్క కార్పొరేట్ యాక్షన్ కానీ షేర్ హోల్డ్ ప్యాటర్న్కి వెళ్దాము. ఏషియన్ పెయింట్స్ యొక్క షేర్ హోల్డ్ ప్యాటర్న్. ప్రమోటర్స్ 52% హోల్డ్ చేస్తున్నారు.
foreign investors approximately 17%, domestic investors 18%, insurance companies 4%, mutual funds 5%, అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ 12% హోల్డ్ చేస్తున్నారు. దాంతోపాటు కార్పొరేట్ యాక్షన్కి వెళ్ళి డివిడెండ్ మీద ఫోకస్ చేద్దాం. కంపెనీ కన్సిస్టెంట్గా గత 20 yearsలో కన్సిస్టెంట్గా డివిడెండ్ పే చేస్తుంది. డివిడెండ్ పర్సంటేజ్ కూడా చూడండి, నాట్ ఓన్లీ వన్స్ ట్వైస్ కూడా పే చేస్తుంది డివిడెండ్ ఏషియన్ పెయింట్స్. చూద్దాం మనకి లాస్ట్ ఇయర్ ఎంత డివిడెండ్ పే చేస్తుంది ఏషియన్ పెయింట్స్. 2020 March 3rd ఆల్రెడీ డివిడెండ్ పే చేసింది ఈ ఇయర్లో ₹7.15 ₹7.15 పే చేసింది ఒక డివిడెండ్కి. లాస్ట్ ఇయర్ కూడా చూడండి 2 times పే చేసింది లాస్ట్ ఇయర్లో ₹7 and ₹3. సో కన్సిస్టెంట్గా డివిడెండ్ పే చేస్తుంది. ఓకే, దీని యొక్క ప్రైస్ చాలా హైగా ఉంది, మేము తక్కువ మార్జిన్లో కొనాలనుకుంటున్నాము అంటే ప్రైస్ సెగ్మెంట్లో, అంటే వీటిల్లో జస్ట్ బడ్జెట్ పెయింట్స్ ఇది కూడా చాలా మంచి కంపెనీ. ఒక్క నిమిషం. బడ్జెట్ పెయింట్స్ మంచి కంపెనీ. ఏదో అంటే నెరలాక్, ఇది కూడా మోనోపోలీ బిజినెస్ ఉన్న నెక్స్ట్ కేటగిరీ కంపెనీ కోల్గేట్. మీ అందరికీ తెలుసు కోల్గేట్ మన డే టు డే లైఫ్లో మార్నింగ్ లేవగానే తప్పకుండా వాడతాము. మన ఇండియన్ పాపులేషన్లో 50% పీపుల్ కోల్గేట్ యూజ్ చేస్తారు. ఈవెన్ మీరు కూడా యూజ్ చేస్తారు డే టు డే లైఫ్. అంటే మార్కెట్లో కోల్గేట్కి ఆల్టర్నేట్ అనేది లేదు, ఉంది బట్ పెప్సిడెంట్ కానీ క్లోజప్ కానీ ఉంది, బట్ మెజారిటీ పీపుల్ ఆర్ కోల్గేటే యూజ్ చేస్తారు. సో అందువల్ల కోల్గేట్ అనేది మోనోపోలీ బిజినెస్. మీరు దీని యొక్క ప్రైస్ చార్ట్లో చూడండి, కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఎవ్రీ గత 20 years ప్రైస్ చార్ట్ అని చూసినా కూడా కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్లో ఉంది. దాంతోపాటు దీని యొక్క ఫైనాన్షియల్ కూడా చూడండి మీరు. రెవెన్యూ 11.47 billion అప్పర్ సర్క్యూట్లో ఉంది. దీంతోపాటు మీరు చూడవచ్చు దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూడండి మీరు. ప్రమోటర్స్ 15% హోల్డ్ చేస్తున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ 13%, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 16%, మ్యూచువల్ ఫండ్ 6% అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ 18% హోల్డ్ చేస్తున్నారు. సో దాంతోపాటు కార్పొరేట్ యాక్షన్కి వెళ్దాము. ఇది డివిడెండ్ ఎలా పే చేస్తుందో, బికాస్ డివిడెండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ మనకి ఎంత డివిడెండ్ కంపెనీ పే చేస్తున్నది కూడా ఫోకస్ చేయాలి. చూడండి, కోల్గేట్ కోల్పాలని పిలుస్తారు స్టాక్ మార్కెట్లో. ఇలా థ్రైస్ డివిడెండ్ పే చేస్తుంది. చూడండి మీరు గత 10 years 20 years ప్రైస్ చార్ట్ చూసిన, డివిడెండ్ పే చూసిన కంటిన్యూస్ ఇంక్రిమెంట్ ఇస్తుంది డివిడెంట్లో. సో లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చిందో చెక్ చేద్దాం మనం. November 2019 ఒక్క షేర్కి ₹12 డివిడెండ్ వచ్చింది అంతకుముందు ఇయర్. సో చూడండి, డివిడెండ్ కూడా చాలా హైలో పే చేస్తుంది కోల్గేట్. సో మీరు లాంగ్ టర్మ్లో కోల్గేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే తప్పకుండా ఫోకస్ చేయండి. ది బెస్ట్ కంపెనీ అండ్ మోనోపోలీ బిజినెస్. మార్కెట్లో వేరే ఆల్టర్నేట్ లేదు కోల్గేట్కి. ప్రజెంట్ దీని యొక్క షేర్ వాల్యూ ప్రజెంట్ ఒక్క నిమిషం ఈరోజు ప్రైస్ చూద్దాం మనం. 18th May 1,335 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క 52 week హై చూసినా మీరు 1,642 దగ్గర ట్రేడ్ అయింది. 52 week లో 1,065. ఒకవేళ ఈ ప్రైస్ 11 రేంజ్లో మీకు గనుక అవైలబుల్ ఉంటే తప్పకుండా ఇన్స్టాల్మెంట్లో దీన్ని బై చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. చాలా చాలా బెస్ట్ కంపెనీ. ఇదండి మన వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మన అవర్ ట్రెండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫైనల్ ముఖ్య గమనిక ఫ్రెండ్స్, నేనైతే ఏవైతే స్టాక్స్ ఈరోజు డిస్కస్ చేశానో ఫైనల్గా మీరు డిసిషన్ మీరే తీసుకోండి. బై చేయాలన్నా సెల్ చేయాలన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ట్రేడర్స్లో అడిగి ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. రీసెర్చ్ చేయండి. ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉందా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉందా, కంపెనీ యొక్క వాల్యూస్ అన్నీ చూసి మీకు నచ్చినట్లయితే ఇన్వెస్ట్మెంట్ కాల్ తీసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ వాచింగ్. బాయ్. మోనోపోలీ బిజినెస్ ఉన్న నెక్స్ట్ కేటగిరీ కంపెనీ కోల్గేట్. మీ అందరికీ తెలుసు కోల్గేట్ మన డే టు డే లైఫ్లో మార్నింగ్ లేవగానే తప్పకుండా వాడతాము. మన ఇండియన్ పాపులేషన్లో 50% పీపుల్ కోల్గేట్ యూజ్ చేస్తారు. ఈవెన్ మీరు కూడా యూజ్ చేస్తారు డే టు డే లైఫ్. అంటే మార్కెట్లో కోల్గేట్కి ఆల్టర్నేట్ అనేది లేదు. ఉంది, బట్ పెప్సిడెంట్ కానీ క్లోజప్ కానీ ఉంది, బట్ మెజారిటీ పీపుల్ ఆర్ కోల్గేటే యూజ్ చేస్తారు. సో అందువల్ల కోల్గేట్ అనేది మోనోపోలీ బిజినెస్. మీరు దీని యొక్క ప్రైస్ చార్ట్లో చూడండి, కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్లో ఉంది. ఎవ్రీ గత 20 years ప్రైస్ చార్ట్ అని చూసినా కూడా కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్లో ఉంది. దాంతోపాటు దీని యొక్క ఫైనాన్షియల్ కూడా చూడండి మీరు. రెవెన్యూ 11.47 billion అప్పర్ సర్క్యూట్లో ఉంది. దీంతోపాటు మీరు చూడొచ్చు దీని యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కూడా చూడండి మీరు. ప్రమోటర్స్ 15% హోల్డ్ చేస్తున్నారు, ఫారెన్ ఇన్వెస్టర్స్ 13%, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 16%, మ్యూచువల్ ఫండ్ 6% అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ 18% హోల్డ్ చేస్తున్నారు. సో దాంతోపాటు కార్పొరేట్ యాక్షన్కి వెళ్దాము. ఇది డివిడెండ్ ఎలా పే చేస్తుందో, బికాస్ డివిడెండ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, ఎవ్రీ ఇయర్ మనకి ఎంత డివిడెండ్ కంపెనీ పే చేస్తున్నది కూడా ఫోకస్ చేయాలి. చూడండి, కోల్గేట్ కోల్పాల్ అని పిలుస్తారు స్టాక్ మార్కెట్లో. ఈలో థ్రైస్ డివిడెండ్ పే చేస్తుంది. చూడండి మీరు, గత 10 years 20 years ప్రైస్ చార్ట్ అని చూసిన, డివిడెండ్ పే చూసిన కంటిన్యూస్ ఇంక్రిమెంట్ ఇస్తుంది డివిడెంట్లో. సో లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చిందో చెక్ చేద్దాం మనం. నవంబర్ 2019 ఒక్క షేర్కి 12 rupees డివిడెండ్ ఇచ్చింది. అంతకుముందు ఇయర్ సో చూడండి, డివిడెండ్ కూడా చాలా హైలో పే చేస్తుంది కోల్గేట్. సో మీరు లాంగ్ టర్మ్లో కోల్గేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే తప్పకుండా ఫోకస్ చేయండి. ది బెస్ట్ కంపెనీ అండ్ మోనోపోలీ బిజినెస్. మార్కెట్లో వేరే ఆల్టర్నేట్ లేదు కోల్గేట్కి. ప్రజెంట్ దీని యొక్క షేర్ వాల్యూ ప్రజెంట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈరోజు ప్రైస్ చూద్దాం మనం. 18th May 1,335 rupees ట్రేడ్ అవుతుంది. దీని యొక్క 52-week హై చూసినా మీరు 1,642 rupees ట్రేడ్ అయింది. 52-week లో 1,065. ఒకవేళ ఈ ప్రైస్ 11 రేంజ్లో మీకు గనుక అవైలబుల్ ఉంటే తప్పకుండా ఇన్స్టాల్మెంట్లో దీన్ని బై చేసుకోండి. లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. చాలా చాలా బెస్ట్ కంపెనీ. హలో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అవర్ ట్రెండ్ ఛానల్ని. ఫ్రెండ్స్, ఫైనల్ నోటీస్, ఫైనల్ ముఖ్య గమనిక, నేను చెప్పానని మాత్రం ఈ స్టాక్స్ మాత్రం మీరు అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఈ కంపెనీ ఫండమెంటల్గా వాల్యుయేషన్ పరంగా స్ట్రాంగ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.